నీకు జీవితం విలువ తెలియాలంటే అనేకమైన కష్టాలు అనుభవించాలి. అప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఆకాశం వైపు చూడు, మేఘాలన్నీ ఒకటైనప్పుడు బలమైన మెరుపు మేఘాలను చీల్చుకొని ఎలా బయటికి వస్తుందో అప్పుడే కదా మనకు వర్షం వస్తుంది. భూమిని చూడు, భూమి మీద అనేకమైన రాళ్ళు రప్పల ముళ్ళు ఏకమైనప్పుడు భూమిని సదనం చేసి భూమిని నాగలతో దున్ని విత్తనం వేస్తే అది భూమిలో నుండి బయటకు వచ్చి మనకు ఫలాలు ఇస్తుంది. అలాగే బంగారాన్ని చూడు, అది అగ్నిలో వేయబడినప్పుడే దాని రూపు మారి మనకి అలంకారాన్ని ఇస్తుంది. వర్షం వలె మనకు దీవెనలు వస్తాయి. భూమిలో నుండి ఫలాలు వచ్చినట్లు మనకి ఆశీర్వాదాలు వస్తాయి. బంగారం వలె మనకు విలువ పెరుగుతుంది. అందుకే అన్నిటికీ మనం ఓర్పుతో ఎదురు చూడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. 145వ కీర్తన 16వ వాక్యం మనం చదివినట్లయితే, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు